నుంచి వస్తున్నారు మేడం? కుత్బుల్లాపూర్. ఏంటి మేడం ఎలా ఉండబోతుంది చిరంజీవి గారి సినిమా? సంక్రాంతి రచ్చ రచ్చ అంతే కదా. ఏంటి మేడం అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చిరంజీవి గారి సినిమా? ఫ్యామిలీ కోసం తీసినట్టే ఉంది మూవీ. అనిల్ రావుపూడి గురించి తెలిసిందే కదా, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి. చిరంజీవి గారి లుక్ ఎలా ఉన్నాయి అసలు ఈ సినిమా? ఎలా ఉంటుంది, 25 years 30 years లా ఉంటుంది. ఎప్పుడు అందరికీ అన్నయ్యలానే ఉంటారు. ఆయన 70 years అయినా కూడా అన్నయ్యలానే ఉంటారు, 25 years లాగానే. థ్యాంక్ యూ మేడం. సార్ చిరంజీవి గారికి చూడడానికా? అవును సార్. అప్పటి నుంచి సార్ అభిమానం ఉండండి. ఒక వారం నుంచి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు పాసులు ఇచ్చారు, వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. చిరంజీవి గారి సినిమా మళ్ళీ ఎలా ఉండబోతుంది? సూపర్ అండి. ఎక్స్పెక్టేషన్ బాగుంది మాకు. అందులో సొంత పేరు మీద పెడుతున్నాడు కదా ఆయన, హ్యాపీగా ఉంటుంది. మీరు బాగా ఫస్ట్ ఇష్టపడిన సినిమా ఏంటి సార్ చిరంజీవి గారు? ఆయనదా? అదే మన అదే ఖైదీ కాదు, అదేనండి. అన్ని చూసారు అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిని ఎలా ఉన్నారు? అప్పటికి ఆయన ఇప్పటికి బ్రహ్మాండంగా ఉండండి, హ్యాపీగా ఉన్నాడు. నాకు 74 ఏళ్ళు, ఆయనకు అదే ఏజ్. ఆయనకంటే నేను ఎట్లా చెప్పండి, ఆయన ఎట్లా ఉన్నాడు చెప్పండి. సూపర్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా హ్యాపీ. ఇక డాన్స్లు ఎలా ఉన్నాయి సార్ ఈ సినిమాలో? చూసారా డాన్స్? ఇంకా చూడలేదు సార్. సాంగ్స్ కూడా చూడలేదు. ఇదే రావటం మళ్ళీ. ఊరికి వెళ్ళి ఇవాళ వచ్చాను. ఇంటి చూస్తే బాగుంటుందని చెప్పి చూస్తున్నాను. అంత హ్యాపీ. మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకి వెళ్తున్నారా? వెళ్తున్నాం సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారిని చూడడానికి చిరంజీవి ఎలా ఉందండి? వేరే అభిమాని నేనైతే. అంతేనా? ఎలా అనిపిస్తుంది ఆయన అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించినాయా చిరంజీవి? ఏం కనపడలేదు నాకు. అంతేనా? సూపర్. మీరు చిరంజీవి గారి అభిమానేనా? మేము చిరంజీవి అభిమానులే. మేమందరము చిరంజీవి మీద ఇష్టంతో అందరము ఇంట్లో ఫ్యామిలీ అంతా రాబోతున్నాం. మా ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలతో సహా వచ్చేసాం. తెలుసా నీకు? అవును, తెలుసు. చూడడానికి వెళ్తున్నారా? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా జేఎన్టీయూ నుంచి. ఎక్కడి నుంచి? ఏంటమ్మా చిరంజీవి గారు అంటే అభిమానమా? ఫ్యాన్. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆయన అలా చూస్తుంటే? ఇంకా చూడలేదుగా, చూడబోతున్నాం. స్టిల్స్ చూసారు కదా ఈ సినిమాకి సంబంధించి? అది చూసాం, చాలా బాగుందండి. చాలా హ్యాపీనెస్ గా ఉందండి. ప్లస్ ఆయన సాంగ్స్ కానీ ఆయన డాన్స్లు కానీ చాలా బాగుంటాయండి. అంటే దీంట్లో చాలా యంగగా అనిపిస్తున్నారు. రామ్ చరణ్ గారికి పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఆయన దృష్టి కూడా అందరు కూడా ఆయనలా అందరూ ఫాలో అవుతున్నారు కదా. అనుకుంటున్నామండి. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించినాయి చిరంజీవి గారు? ఇప్పుడు ఇంకా చూస్తే కానీ తెలీదు. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటమ్మా? రుద్రవీణ అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారికి కూడా అది చాలా ఇష్టం, ఆయన సొంతగా తీసిన సినిమా. అవును, అది నాకు. అది దాని తర్వాత ఏదైనా దానికంటే యాక్షన్ పరంగా చాలా ఉన్నాయి, కానీ అది మాత్రం నా హృదయానికి అత్తుకుంది. అది ఎప్పుడు రోజు కొత్తగానే ఉంటుంది నాకు అది. సరే, థ్యాంక్ యూ అండి. రావుపూడి అనిల్ గారి దగ్గర ప్లేస్, మా బెస్ట్ ఫ్రెండ్. సినిమా సంక్రాంతికి సూపర్ హిట్, బాక్సులు బద్దలైపోవాలి. ఎలా ఉంది సార్ లుక్? ఎలా ఉంది సార్? ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి లుక్ కానీ, రావుపూడి అనిల్ డైరెక్షన్ కానీ తిరుగులేదు. చిలకలూరుపేట వాసి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ మిర్యాలగూడ. చిరంజీవి గారిని మన శివశంకర్ వరప్రసాద్ గా చూస్తుంటే ఎలా ఉంది? ఎక్సలెంట్, సూపర్ ఉంటుంది. యాక్టింగ్ అండ్ డ్యాన్స్ సూపర్ ఉంటుంది. ఫ్యామిలీ మూవీ కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీకు బాగా చిరంజీవి గారి పాత సినిమాలు ఏ సినిమా ఇష్టం? ప్రతి సినిమా ఇష్టం, అన్ని మూవీస్ ఇష్టం. అన్ని మూవీస్ 10 సార్లు 15 సార్లు 20 సార్లు చూసా మొదటి నుంచి. చాలా ఇష్టం. ఈ సినిమాలో లుక్ ఏ సినిమాలో బాగా కనెక్ట్ అవుతుంది మీకు? ఈ మూవీ పాత సినిమాలు కొండవెట్టి దొంగ, జగదగ్వీడు అతలో సింధూర్లో చూసినట్టే ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారన్న? కుత్బుల్లాపూర్ నుంచి వచ్చాము. ఏంటి ఎలా ఉంది పవన్ చిరంజీవి గారి సినిమా ఇప్పుడు ఎలా? చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మా మెగాస్టార్ గారిని కామెడీ యాంగిల్లో చూపిస్తున్నారు. పాతకాలం చిరంజీవి గారిని చూడబోతున్నాము. ఈ లుక్ ఎలా ఉంది? చిరంజీవి గారు చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. చాలా స్టైలిష్గా ఉన్నారు. 2 years నుంచి ఒక స్పెషల్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు సినిమా కోసం. చాలా యంగ్ లుక్లో ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ సినిమా? సినిమా అయితే కామెడీ ఎంటర్టైనర్, చాలా కామెడీగా జాలీగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ బాగా చూడొచ్చు. అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారికి ఏమైనా తేడా కనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో తేడా అంటే ఇందిరా సినిమాలో ఆయనకి ఒక 45 years లాగా ఉన్నారు, ఇప్పుడు 25 years లాగా ఉన్నారు. ఇంకా తగ్గిపోయారు. అవును, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా తగ్గారు. 70 లాగా లేరు ఆయన, 25-30 లాగా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు, బాగా ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు. వాళ్ళ అబ్బాయికే కాదు
మిగతా హీరోస్ అందరికీ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. ఓకే, ఈ సినిమా సంక్రాంతికి ఇవి ఎలా ఉంటుంది అంటారు? ఎలాంటి రికార్డులు ఉంటాయి అంటారు? సంక్రాంతికి రికార్డ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బాహుబలి, పుష్ప అంటే మాత్రం అంత ఎక్స్పెక్టేషన్ లేకపోయినా కూడా రికార్డ్స్ అయితే వస్తాయి. చిరంజీవి గారి రికార్డ్స్ అయితే రీక్రియేట్ చేస్తారు. కొత్త ఆయనకు రికార్డు క్రియేట్ చిరంజీవి గారు అయితే కొత్త రికార్డు క్రియేట్ చేసుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? తారనాక అండి మాది. ఎలా ఉంది చిరంజీవి గారిని చూస్తుంటే? చిరంజీవి గారు ఒక వ్యక్తి మహాశక్తి అండి. అతన్ని ఢీ కొట్టే శక్తి ఎటువంటి దుష్టశక్తికి లేదు. అతను ఒక ఆదిశక్తి లాంటి మనిషి. అతన్ని ఆపే ప్రసక్తే లేదు, అతనికి తిరుగే లేదు. గ్యారంటీ, ఫుల్ వారంటీ. సంక్రాంతి పండుగకి ఒక్క రోజు కాదు 2 రోజుల ముందే వస్తుంది పండుగ వాతావరణం. అతని ఏజ్ 70 అని కాదండి, ఒక 20-22. అతను చెప్పినట్టు ఏంటంటే 25 అన్నాడు, కానీ 20. ఇప్పటికింకా నా వయసు 16 అని కాదు. మొన్న అనిల్ రావిపూడి సార్ చెప్పినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు సార్. కానీ అతను ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఎలా మెయింటైన్ చేస్తారు. మార్నింగ్ 4 గంటలకే వచ్చి షూటింగ్కి రెడీగా ఉంటారు చిరంజీవి గారు. దట్ ఈస్ కమిట్మెంట్. అది అతని యొక్క స్కిల్కి, మేనేజ్మెంట్కి, మైండ్ అండ్ బాడీ ఎట్లా ప్రజెంట్ వాళ్ళకి ఎట్లా అంటే దానికి ఇట్లా అనుగుణంగా బాడీని టైమప్ చేసేసి ఉంటారు. అదే అనిల్ రావిపూడి గారు చెప్తుండే. అతను మా యొక్క ఫ్రెండ్. ఈ సినిమాలో లుక్ చూస్తుంటే ఏ సినిమా మీకు పాత సినిమా, ఈ సినిమా గుర్తొస్తుంది? అంటే నా వయసు ఇప్పుడు 44 అండి. 44 ఏజ్. 90లో ఉన్న చిరంజీవి గారు కనిపిస్తున్నారండి. రాక్షసుడు సినిమా ఉంది, గ్యాంగ్ లీడర్ కంటే ముందు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఊపు, అదే హుషారు, అదే షికారు, అదే సర్కారు. అతనిదే సర్కారు అనాలి అంతే, కారు అని కాదు. అతనిదే సర్కారు, నో బేజారు. బాసేనమ్మ ఇక్కడ అంటే ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఆయన్నే అంటూ ఉంటారు అందరూ కూడా. అంటే ఇండస్ట్రీ పెద్ద అని కాకుండా ఇండస్ట్రీ బిడ్డలాగానే పనిచేస్తారు. నిరంతరము ఇండస్ట్రీ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. కరోనాలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇట్లా మాస్క్, సిలిండర్ ఇచ్చిన వ్యక్తి. అతన్ని మంచి ఆదర్శంగా తీసుకుంటామండి. అతను ఒక గ్రేట్ వ్యక్తి. అతనికి ఏంటంటే ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటాము. అతన్ని అభిమానించే మొదటి వ్యక్తి మేమే. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రికార్డ్స్ పరంగా చెప్పాలి అంటే ఏంటంటే అనిల్ రావిపూడి గారు హ్యాట్రిక్ డైరెక్టర్. అతనికి తిరుగులేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సాహు గారుపాటి గారు, మళ్ళీ కొన్నిదెల సుష్మిత మేడం గారిది అద్భుతమైన కాంబినేషన్. వాళ్ళ దగ్గర సూపర్ డూపర్ హిట్. మీరు అంటున్నారు చిరంజీవి గారికి రాయలేనటువంటి రికార్డ్స్ లేవు, చూడని రికార్డ్స్ లేవు. అతని పేరు మీదనే రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ బద్దలు కొట్టే రికార్డు కూడా ఏకైక జీవి ఉన్న వ్యక్తి, భూమి మీద ఉన్న వ్యక్తి, శక్తి చిరంజీవి మాత్రమే, చిరంజీవి గారు మాత్రమే. అంటే మేడం ఎక్కడి నుంచి వచ్చారు అన్నా? మాట్లాడతారా? ఎక్కడి నుంచి వస్తున్నారన్న? సార్ మేము చిక్బళాపూర్, కర్ణాటక. చిక్బళాపూర్ ఇంకా గౌరీ బిద్నూర్ అనే ఊరు. ఇంకా నేను చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ అని. ఎలా ఉంది ఈ సినిమాకి సంబంధించి? సినిమా గురించి హైప్ చాలా ఉంది సార్, చాలా బాగుంది. బాస్ 70 ఇయర్స్ అక్కడ కాదు, ఒక 35 ఇయర్స్ అక్కడ కనిపిస్తున్నారు. లుక్ చూస్తుంటే ఏ సినిమా గుర్తు వస్తుంది మాకు? రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఆ రేంజ్. 35 ఏంటి కర్ణాటక నుంచి ప్రత్యేకంగా మీరు ఇప్పుడు దీనికోసం వచ్చారు? అంతే, ఏమిటి రాము. వచ్చినవే కర్ణాటక దానికోసం. నైట్ 1 గంటకు వదిలినాం, పొద్దున్న 8 o'clock వచ్చినాం. ఇప్పటి వరకు పాస్ వెయిట్ చేసుకుని ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు తీసుకుని వస్తున్నారు. ఏంటి అంత అభిమానం ఏంటి చిరంజీవి గారు అంటే? అసలు ఫుల్ ఫ్యాన్స్ జాస్తి. చిరంజీవి అంటే జాస్తి ప్రాణం జాస్తి. ప్రాణం చిరంజీవి అంటే ప్రాణం. మా దేవుడు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి. చాలా అద్భుతంగా వస్తుంది సినిమా మాత్రం, చాలా బాగా వస్తుంది. ఎలా ఉంది డాన్స్? ఎలా ఉంది చిరంజీవి గారికి? అప్పుడు డాన్స్ ಬಗ್ಗೆ చెప్పేదట్లా లేదు, ఎవరు లేదు కదా సార్. మించినోడు లేదు, డాన్స్ మించినోడు లేదు. చిరంజీవి చేస్తారు కానీ అతను వేసే ఒక గ్రేస్ ఎవరికి రాదు. ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా పోటీ ఇస్తున్నారంటారు. పోటీ వాళ్ళ అబ్బాయికే పోటీ కాదు, ఫిలిం ఇండస్ట్రీకే పోటీ. తండ్రికి తగ్గ కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు, తనయుడు తగ్గ తండ్రి, వాళ్ళకి తగ్గ పిన్నయ్య. ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొడుతుంది అంటారు సార్? మాకైతే రౌడీ రేంజ్ కొట్టాలా చూసాం. మాస్ అందా ఉండాలి. మెగాస్టార్ అంటే ఎలా ఉండాలి? అక్కడి ఇంకా ఇక్కడి దాకా ఎందుకు వచ్చినాము, ఎదుగ్గానే వచ్చినాము. మా అన్నయ్య మెగాస్టార్ అని, అందుకోసం అక్కడి ఇంకా కర్ణాటక ఇంకా ఆంధ్రాకి వచ్చినామంటే తెలంగాణకి మా అన్నయ్య ఉన్నాడు అని వచ్చినాము. కర్ణాటక ఫ్యాన్ మాట్లాడారు సార్. సార్ మా పాప మాట్లాడుతుంది కర్ణాటక మాట్లాడాడే.
వీడియో కాల్ చేయండి. రైట్ అండి. జై చిరంజీవి.